ఐపీఎల్లో మరో ఇంట్రెస్టింగ్ మ్యాచ్ కి ఉప్పల్ సిద్ధమైంది. రేపు సన్ రైజర్స్ హైదరాబాద్ తో తలపడనుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రాత్రి 7:30 గంటలకు మొదలు కానున్న మ్యాచ్ కోసం భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు పోలీసులు. 2800 మంది పోలీసులు 360 సీసీ కెమెరాలతో పటిష్ట నిఘా పెట్టారు. స్టేడియంలో సెల్ ఫోన్స్ తప్ప మరెలాంటి వస్తువుల్ని అనుమతించమన్నారు పోలీసులు. మరింత సమాచారం నరేందర్ అందిస్తారు. నరేందర్, ఉప్పల్ మ్యాచ్ ఏర్పాట్లకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? మనం చూడొచ్చు రేపు సాయంత్రం కోర్పాలం స్టార్ట్ అయింది. అంటే అటు ఐలా పార్కింగ్ కావచ్చు, ఎంజీఆర్ సైడ్ కావచ్చు, డ్రామతపూర్ సైడ్ కావచ్చు, స్పెషల్ గా పార్కింగ్ జోన్లను ఏర్పాటు చేశారు. ఒక్కొక్క పార్కింగ్ లో మొత్తం ఓవరాల్ గా 2000 కార్లు, 4000 టూ వీలర్స్ పట్టేలా పార్కింగ్ చేస్తున్నట్టు ఎఫ్సీఐ గతంలోనే ప్రకటించింది. దీంతో పాటు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా స్టేడియం చుట్టూ సీసీ కెమెరాలు, 2800 మంది పోలీసులతో బందోబస్తు దాంతో ఏర్పాటు చేస్తున్నారు. మనం స్టేడియం దగ్గర ఇప్పుడు ప్రజెంట్ గేట్ నెంబర్ 1 దగ్గర ఉన్నాము. స్టేడియం దగ్గర చూడొచ్చు ఎంతమంది ఉన్నారు. 2000 కార్లు, 4000 టూ వీలర్స్ పట్టేలా పార్కింగ్ చేస్తున్నట్టు ఎఫ్సీఐ గతంలోనే ప్రకటించింది. దీంతో పాటు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా స్టేడియం చుట్టూ సీసీ కెమెరాలు, 2800 మంది పోలీసులతో బందోబస్తు దాంతో చేస్తున్నారు. మనం స్టేడియం దగ్గర ఎలా మరి అంత దూరం నుంచి వచ్చారు కదా? ఎలా? నేను కర్ణాటక నుంచి మ్యాచ్ కోసం వచ్చాను. మ్యాచ్ కోసం టికెట్ ఇంకా దొరుకుతలేదు సార్. టికెట్ కోసం వెయిట్ చేస్తున్నా. అంటే టికెట్స్ మొత్తం ఆన్లైన్లో అమ్ముతున్నామని చెప్పారు కదా, మీరు ఆన్లైన్లో చూడలేదా? ఆన్లైన్లో చూడినా మొత్తం బుక్ అయింది. ఇక్కడ ఏమైనా దొరికితే చూసుకోదాం వచ్చిన. ఇక్కడ ఏం లేదు. అంత దూరం నుంచి వచ్చారు కదా, ఇలా ఇప్పుడు ఏం చేస్తాం, పోదాం మళ్ళీ ఇంటికి. ఎవరు ఫేవరెట్ ప్లేయర్ ఏమైనా ఉన్నారా, లేకపోతే టీం కోసం వచ్చావా? ఆర్సీబీ, విరాట్ కోహ్లీ కోసం వచ్చారు. మన హోమ్ టీం సన్ రైజర్స్ కదా? లేదన్న, అట్లా ఏం లేదు. మనం చూడొచ్చు సన్ రైజర్స్తో పాటు ఆర్సీబీలో మెయిన్ విరాట్ కోహ్లీ అని చెప్పొచ్చు. కోహ్లీ కోసం అంటే ఇప్పుడు ఈయన బీదర్ నుంచి వచ్చా అంటున్నాడు. ఈయన కాకుండా సోలాపూర్, మహారాష్ట్ర నుంచి కూడా వచ్చిన కొంతమంది ఉన్నారు. స్పెషల్గా కోహ్లీకి సంబంధించిన ఒక తీసుకొని వచ్చాడు. పొలిటికల్ 18 గోల్డ్ క్యారెట్స్ సంబంధించిన బంగారం వాటర్ కలర్స్తో పెయింటింగ్ చేసుకొచ్చిన అని చెప్తున్నాడు. ఒకసారి అడిగి తెలుసుకుందాం, అంటే అంత దూరం నుంచి కోహ్లీ కోసం ఎందుకు వచ్చాడు. హాయ్. विराट कोहली का बहुत बड़ा फैन हूँ. विराट सर के लिए मैंने 18 कैरेट गोल्ड की सोने की पेंटिंग बनवाई. मैं आज उनसे मतलब उनको ये पेंटिंग गिफ्ट देने के लिए यहाँ पे आया हूँ. मैच के पहले वो उधर प्रैक्टिस करने आते, इनको मैं देना चाहता हूँ. मैं इधर सोलापुर से आया हूँ, 400 किलोमीटर दूर से. మీరు చెప్పండి అన్న, ఎక్కడి నుంచి వచ్చారు, టికెట్స్ దొరికాయా, మ్యాచ్ ఎలా చూడబోతుంది? నేను ఫస్ట్ ఫుల్ అయిపోతుంది, మళ్ళీ ఏదైనా దొరుకుతుందంటే చూసుకుందామని వచ్చినాం. ఇక్కడ ఏం దొరకలేదు. ఆర్సీబీ సన్ రైజర్స్ హైదరాబాద్ మా ఫేవరెట్ టీం ఉంది, దానికోసమే చూద్దామని వస్తున్నాము. ఇక్కడ ఏం టికెట్ దొరకలేదు. స్టేడియం దగ్గర వచ్చినా, ఇప్పుడు చూద్దాం ఏమైనా ఉంటే. అంటే గతంలో ఆన్లైన్తో పాటు ఆఫ్లైన్లో కూడా కౌంటర్స్ పెట్టి అమ్మారు కదా, ఈసారి అమ్మట్లేదు, ఎలా అనిపిస్తుంది? అదే జిమ్ఖానా గ్రౌండ్ దగ్గర పోయి చూసినా అసలు లేవు, అక్కడ కౌంటర్స్ ఏం లేవు. కొన్ని కనిపిస్తున్నాయి కానీ ఫుల్ రేటు ఫుల్ ఉన్నాయి. 7,000 8,000 ఉన్నాయి టికెట్ ఒకటి. దాని గురించి చూద్దామని ఇక్కడ వచ్చిన. రేపు మ్యాచ్ గెలుస్తుంది అనుకుంటున్నాను. హైదరాబాదే గెలుస్తుంది, హైదరాబాదే పక్కా గెలుస్తుంది, సన్ రైజర్స్ హైదరాబాద్. మనం చూడొచ్చు ఎవ్రీ టైం అంటే ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్ అవుతుందంటే మాత్రం దాదాపు 38,000 కెపాసిటీ ఉంటే ఫుల్ టికెట్స్ ఎన్నైతే సేల్ చేస్తున్నారో అన్ని టికెట్లు ముందుగానే అమ్ముడవుతున్నాయి. అయితే ఈసారి మాత్రం ఫస్ట్ టైం ఎలాంటి కౌంటర్స్ పెట్టలేదు ఎక్కడ కూడా, ఓన్లీ ఆన్లైన్లో మాత్రమే టికెట్స్ అవైలబుల్ తీసుకొచ్చారు. అయితే దీనివల్ల కొంతమందికి టికెట్స్ దొరుకుతున్నా, మిగతా చాలామంది అంటే 80% to 90% పీపుల్ క్రికెట్ లవర్స్ అందరికీ టికెట్స్ దొరకట్లేదు. ఎక్కడ కొనాలనేది కూడా చాలామందికి తెలియకముందే టికెట్స్ అయిపోతున్నాయి. అంటే ఆన్లైన్లో పెట్టిన 20-25 మినిట్స్ లోపే మొత్తం టికెట్స్ అన్ని సోల్డ్ అవుట్ అని పెడుతున్నారు. ఒకవేళ ఏమన్నా ఆన్లైన్లో అవైలబుల్లో ఉన్న అవి కూడా 8,000, 15,000, 20,000 టికెట్స్ అంత రేటేమో అందరూ పెట్టి కొనలేరు. అలాంటి టికెట్స్ అవైలబుల్లో చూపిస్తుంది. అయితే చాలామంది ఇక్కడ చెప్తున్నది ఏంటంటే, అంత రేటు పెట్టి మేము టికెట్స్ కొనలేము, మాలాంటి నార్మల్ పీపుల్ కావచ్చు, క్రికెట్ లవర్స్ కావచ్చు, మ్యాచ్ చూడాలి, దీనికి ఎఫ్సీఐ కావచ్చు, స్టేట్ గవర్నమెంట్ కావచ్చు, ఏదైనా సన్ రైజర్స్ మీద చర్యలు తీసుకోవాలి. అసలు టికెట్స్ అన్నీ ఏమవుతున్నాయి, ఆన్లైన్లో అమ్మితే అమ్మండి, కానీ మాకు ఆఫ్లైన్లో కూడా టికెట్స్ అమ్మండి, కౌంటర్స్ పెట్టండి సిటీలో, మేము క్యూలో నిల్చొని టికెట్స్ కొనుక్కుంటామని చాలామంది చెప్తున్నారు. అయితే రేపటి మ్యాచ్కి సంబంధించి మనం చూడొచ్చు, ఇప్పటివరకు సన్ రైజర్స్ మన ఓన్ టీమ్ ఎస్ఆర్హెచ్
మొత్తం 24 మ్యాచ్లు అయితే అందులో 13 మ్యాచ్లు మన సన్ రైజర్స్ గెలిచింది. కేవలం 10 మ్యాచ్లు మాత్రమే ఆర్సీబీ గెలిచింది. అయితే రేపు మ్యాచ్ కూడా హై స్కోర్ అయ్యే ఛాన్స్ ఉంది. రేపు కూడా మనమే విన్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.